ఇక డీటెయిల్స్ చూస్తే సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అనురాధారెడ్డి నేతృత్వంలో ఇంటింటికి ప్రచారం ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభ్యర్థి అనురాధారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతిజ్ఞతో ఈ ప్రచారాన్ని ఘనంగా కొనసాగిస్తామని తెలిపారు. ర్యాలీ ద్వారా ప్రతి ఇంటికి అభ్యర్థి సందేశం చేరాలని, స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అంకితభావంతో పనిచేయాలని హామీ ఇచ్చారు. బాబు బాగా ఇల్లు తెలుసమ్మా. నీ పేరు పెట్టిన సంఖ్య వాళ్ళ మామయ్య మీ సర్పంచ్ ఎన్నికలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్రామము ముంపుకు గురి అయిన గ్రామం, రీహాబిలిటేషన్ విలేజ్. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి నోచుకోకపోయింది. ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో గ్రామాలు ముంపు గురైనా కానీ అభివృద్ధి పదంలో ముందుకు పోయినాయి. కానీ ఇది 50-60 ఏళ్ళ దగ్గరకు వస్తున్నా కానీ ఇంకా అదే దీనావస్థలో ఉన్నది. అనేక సమస్యలతో ఈ గ్రామము మళ్ళా సతమతమవుతుంది. ఉద్యోగ సమస్యలే కానీ, రైతు సమస్యలే కానీ, వీధివే కానీ, ఇట్లాంటి పారిశుద్ధం కానీ, ఇట్లాంటి అన్ని సమస్యలతో ఇది సతమతం అవుతుంది. ఎందుకంటే ఇది రేగడి మట్టితో కూడుకున్న ఇది. అప్పుడే దీన్ని ఇక్కడ కేటాయించకపోయినుంటే గ్రామంగా ఇంకెక్కడైనా ఉంటే ఇది చాలా అభివృద్ధి పదంలో ఉండేది. గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము. 11వ తారీఖు నాడు గురువారం నాడు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సర్పంచ్ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి కడారి ఉమారమేష్ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్వగ్రామంలోనే పెద్ద ర్యాలీగా కంగారు, డప్పు, కోలాటం వాయించడంతో గ్రామం సందడిగా మారింది. నామినేషన్ ఫైలింగ్ సమయంలో ఉమారమేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. సర్పంచ్గా గెలిస్తే నిస్వార్థ సేవ, అలాగే గ్రామాభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఆశీర్వాదం పలికారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిరివాడ గ్రామ శ్రమశక్తి నగర్ కాలనీలో 1,85,00,000 రూపాయలతో నిర్మించబోయే థీమ్ పార్క్ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. జోన్ 8 జోనల్ కమిషనర్, జీవీఎంసీ ఇంజనీర్, స్థానిక పార్టీ నేతలు, కాలనీ పెద్దలు, కార్యకర్తలు ఈ భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తప్పకుండా మీరు అడిగారని కాదు, ఆ సంకల్పం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందికరమైన రోడ్లు లేకుండా అందరి మనల్ని పొందే విధంగా పనిచేయాలనేది మా తపన. 97వ వార్డులో 1,85 లక్షలతో థీమ్ పార్కు భూమి పూజ కార్యక్రమం చేసుకోవటం, 93 నుంచి 98వ వార్డు మధ్యలో ఏదైతే పెద్ద పార్కులు ఉన్నాయో, ఎవరైతే కార్పొరేటర్లు ముందుకు వచ్చారో అక్కడ ఈ థీమ్ పార్కులు అనేవి పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. మంచి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున, మరి గతంలో ఇలాంటివి ఏమీ లేవు మీకు తెలుసు. ఇంకొక 6 నెలల్లో మా కార్పొరేటర్ల కాలపరిమితి అయ్యేలోపు ఏ వార్డులో కూడా ఏ పనులు మిగిలిపోయాయనుకుని మాట్లాడుకోకుండా అన్ని పనులు చేసే బాధ్యత మేము నిర్వర్తిస్తామని చెప్పి మీకు మాటిస్తూ, ప్రజల మన్ననలు పొందే విధంగా, మళ్ళీ మీ ఆశీస్సులు మా వాళ్ళందరూ పొందే విధంగా కార్యక్రమాలు చేస్తామని మీకు మాటిస్తామని. భీమిలి నియోజకవర్గంలో జోన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా 5/12/2025 నిర్వహించిన ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల పేరెంట్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు తక్కువగా ఉందంటూ తల్లిదండ్రులపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమితి చైర్మన్ గైర్హాజరవడంతో సమావేశంలో ఆయన వెంటనే కమిటీ చైర్మన్ తొలగించి, అలాగే కొత్త విద్యా కమిటీ ఎన్నిక నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం కూడా మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి చైర్మన్ ఎక్కడ ఎవరు చెప్పారు? కాన్పట్ ఇది కాన్పట్ కదా.
ఏది కాన్పెట్టంట? ఎవరు రిక్వెస్ట్ చేశారు? మీరు పర్మిషన్ ఇచ్చారా? ఎవరు ఇచ్చారు పర్మిషన్? అంటే ఎంత నాన్ సీరియస్ ఉంటే నాకు అర్థం కావట్లేదు. దేనికి పెడతారు మీటింగ్? ఇది తెలుసా మీకు? ఓన్లీ ఎక్కడే కాదు కదా, అన్ని మండలాల్లో స్కూల్స్ అన్నింటిలో అవుతా ఉన్నాయి. ఎందుకు ఆల్ ది వే ఇక్కడికి వచ్చారంటే ఈ స్కూల్ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం నేలతేరు గ్రామంలో జరిగిన పేరెంట్ టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. గంటా పిల్లలతో మమేకమై విద్యా స్థితిగతులపై తెలుసుకున్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాల గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత విద్యకు పెట్టిన పెద్దపీటను తల్లిదండ్రులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం చేస్తారు. ఈయన మహారాజు కదా అని చెప్పని వాళ్ళ గురువు ఎప్పుడు ఈయనకి రాజుకి రామచంద్రుడికి నమస్కారం చేయాలి. గురువు అంటే అంత గౌరవం, అంత యొక్క ప్రాధాన్యత ఉంది. అటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో మీరున్నారు. పిల్లలు ఎలా తయారు కావాలనేది తల్లిదండ్రుల కంటే కూడా మీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఏదైనా ఆదర్శం అంటే మా టీచర్ని తీసుకుంటాను. దాంతో పాటు ముఖ్యంగా పిల్లలు ఈరోజు ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో అది మంచి మోరల్ వాల్యూస్, మంచి ఎథిక్స్, వాళ్ళొక గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకేనా బ్రదర్? భీమిలి నియోజకవర్గం సంగివలస 2వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పిలుపుతో చిన్న శ్రీను సోల్జాస్ అధ్యక్షురాలు సిరి మరియు 2వ వార్డు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి సిరి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు గడప గడపకు వెళ్లి సంతకాలు సేకరించి ఘన విజయాన్ని సాధించారు. ప్రజలందరూ గమనిస్తున్నారు కనుక అందరూ కూడా దీన్ని తెలుసుకొని ప్రజలకి ఉన్న పెద్దలందరికీ, మా అన్న, మా అమ్మ, మా బాబాయిలందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్లీ ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా నచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అనెక్స్ కాలేజ్ నుంచి, రఘు నుంచి మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు అందరూ రావడం, వాళ్ళకు కూడా ఒక భీమిలి నియోజకవర్గం మధురవాడ జోను చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. విద్యతోనే వికాసం సాధించవచ్చని, బడి దేవాలయమైతే ఉపాధ్యాయులు దైవం సమానమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అవన్నీ చేయకుండా 18 ఏళ్ళ నిండిన తర్వాత పిల్లలు ఎంత చదువుకుంటానంటే అంత ఆడ మగ అనే తేడా లేకుండా వాళ్ళని చదివించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో 41 రోజుల పాటు నిత్య పూజలు, అన్నదాన సంతర్పణలు నిర్వహించగా అంబళం పూజ మహోత్సవం కూడా ఘనంగా జరిగింది. బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబూద్రి కేరళ తంత్రి మంత్రోచ్చరణలతో తాతినాయుడు మరియు అధిక సంఖ్యలో భక్తులు స్వామిమాల ధరించి ఇడిముళ్లను కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. సర్పంచ్ గంటా జగదీశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల భవిష్యత్తు, విద్యా క్రమశిక్షణ ముఖ్యతపై ప్రసంగించారు. గాలిపటం ఎగరడానికి తాడు అవసరమవుతుందని, అలాగే విద్యార్థి విజయం కోసం ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం తాళవలస
పంచాయతీలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం జరిగింది. బోని ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్య ప్రాధాన్యతపై ప్రసంగించారు. దేవుడు ప్రాణమిస్తే తల్లిదండ్రులు జన్మ ఇస్తారు. అలాగే ఉపాధ్యాయులు విద్య అనే ఆయుధం ద్వారా భవిష్యత్తు కడతారని అన్నారు. విద్యార్థుల క్రమశిక్షణతో చదివి గ్రామానికి తల్లిదండ్రులకు గౌరవం తెచ్చుకోవాలని, విద్యతోనే వ్యక్తిత్వ వికాసం సాధిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదువు ముఖ్యం. చదువు ఎస్ఏ గారు అటెండ్ అయితే ఎస్ఏ గారు వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్తో పాటు ఉపాధ్యాయులు, లోకల్ ఉన్న లీడర్స్ కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే చేస్తున్నారు కదా, అది ఒక మంచి అధికారి అయితే మండలం మొత్తం కూడా నేను శాసించవచ్చు. 70 మందికి నేను ఒక అధ్యక్షుడిని. నేను ఉత్తిన అయిపోలేదు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు విలేకరుగా పనిచేశాను. నేను చిన్న వయసే. నాకంటే 60 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా నన్ను ఎన్నుకున్నారు. అది రావాలంటే నాలో కసి ఉండాలి, ఏదైనా వార్త రాయాలి, ఏదైనా చేసే తపన ఉండాలి. అలాంటప్పుడు నన్ను ఎన్నుకుంటారు. అలాగే మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మీ తల్లిదండ్రులకు మీరు ప్రోత్సాహం ఉండాలి. ఒక విలన్గా కాకుండా ఒక హీరోగా ఉండాలంటే సమాజంలో కష్టపడి చదవాలి. చదువే నడిపిస్తుంది, చదువే జీవితం, చదువే మీకు మార్గం. ఇది ఎంతటి అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాను. డిఏఎన్ రాజు గారికి, అలాగే ఉప సర్పంచ్ బుజ్జిరాజు గారికి. కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. అలాగే ఎస్ఎంసీ చైర్పర్సన్ పళ్ళ స్వామినాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏఎల్ వరప్రసాద్, ముఖ్య అతిథి మోహన్ సింగ్ బాబురావు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల మధ్య అవగాహన పెరిగిందని, అలాగే పాఠశాల అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. మండల వ్యవసాయాధికారి ధర్మప్రసాద్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్న భోజనం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరి యొక్క సహాయ సహకారాలతోటి వ్యవస్థను అభివృద్ధి పదంలో దిగ్విజయంగా నడిపించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా హాజరై వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని దాతలందరూ తెలియచేయడం జరిగింది. ఇప్పటికే ఈ గ్రామంలో దాతల సహాయ సహకారంతో అనేక దిగ్విజయమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా సుమారు 1,05,000 రూపాయలతో పాఠశాలకు రంగులు వేయించి అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దడం అనే కార్యక్రమం చాలా వినూత్నమైనటువంటిది. ఈ రోజుల్లో ఈ చిన్న గ్రామంలో 1,00,000 రూపాయలు మనం విరాళంగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పి మల్లవరం పంచాయతీ గ్రామ పంచాయతీ పొలంబడి వద్ద 14 వారాల వ్యవసాయ శిక్షణ తరగతులు 30 మంది రైతులతో పూర్తి అయ్యాయి. అలాగే తరగతులు ప్రశాంతి అగ్రికల్చరల్ అధికారి మరియు వారి సిబ్బంది ద్వారా నిర్వహించారు. చివరి రోజు పొలంబడి క్షేత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎన్ విజయ్ కుమార్, కరప ఏడీఏకే బాబురావు హాజరై రైతుల శిక్షణలు నేర్చుకున్న అనుభవాలు, మెలకువలను అధికారులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంపన రామకృష్ణ, వైస్ ఎంపీపీ బాబీ, దూలిపూడి వెంకటరమణ, ప్రాంత రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫీల్డ్ డే నిర్వహించడం జరిగింది. గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము గ్యాప్ పొలంబడి 14 వారాలు రైతులకి శిక్షణ ఇచ్చే నిమిత్తమై ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. పొలాన్ని పరిశీలించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 4 వారాలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పొలంబడి కార్యక్రమం ఈ రోజుతో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లాధికారులు అయినటువంటి జేడీ గారు, ఏడీ గారు రావడం ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను. నుంచి రైతులందరూ కూడా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని $ఏ మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా PTO 3.4 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్కూల్లో జరుగుతున్న విద్యాబోధన, అభివృద్ధి పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థుల వివిధ వేషధారణలతో పాల్గొని సృజనాత్మకత కార్యక్రమాలు, ఆటల పోటీలలో మెరిశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, తల్లిదండ్రులు, విద్యార్థులు సక్రమంగా పాల్గొన్నారు. మనం జిల్లాలో మన స్కూల్లోనే బాగా జరిగిందని మీరు చెప్పుకోవాలంటే మీరందరూ కూడా బాగా చదవాలి, బాగా చదివి పైకి రావాలి. ఇక టీచర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత టీచర్స్ చూసుకుంటారు. ఇంటి దగ్గర మాత్రం
మీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అన్నీ కూడా విని మంచి మార్కులు రావడానికి మీరు ఆ టీచర్స్కి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం ప్రేమదీన మన వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అలాగే ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నడింపల్లి వినోద్రాజు, వాసంశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఆటోమేటిక్ ప్రింటింగ్ టెక్నాలజీ అలాగే ఆరోగ్య సమస్యలపై సమాచారం అందించారు. నడింపల్లి వినోద్రాజు విద్యారంగంలో నూతన వరవడితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 3D ప్రింటర్ సార్, 3D ప్రింటర్ సార్, 3D ప్రింటర్ ఇది ఏంటంటే సార్ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలి సార్, ఇప్పుడు అది బయట దొరకట్లేదు సార్. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి కావాలన్నప్పుడు మనం ల్యాప్టాప్లో ఇందులో 1 to 3 డిజైనింగ్ అని చెప్పేసి డెస్క్ ఉంటుంది సార్. అందులో ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ డౌన్లోడ్ చేసుకుని మనం ఆబ్జెక్ట్ డిజైన్ చేసి దీనికి ఇస్తే చేస్తాం సార్. ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ సార్ ఇవన్నీ నేమ్స్ సార్, ఎగ్జాంపుల్ సార్, స్కూల్ నేమ్ సార్, బైక్ అంటే లార్జెస్ట్ కూడా సార్. అలాగే కార్యక్రమం చేసినటువంటి పత్రికా విలేకరుల వారికి దంటా రమేష్ గారు ఎక్కడో సరే వేదికను అలంకరిస్తుంటే సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరిస్తారు. మార్కాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 ఘనంగా నిర్వహించారు. జెడ్పీ గర్ల్స్ బాయ్స్ హై స్కూల్లో కొనకనమిట్ల మండలం స్కూల్ విద్యార్థులు, టీచర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిని అభినందించి అలాగే 580 మార్కులకు పైగా సాధించే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు, టీచర్స్ కలిసి విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం ప్రదర్శించాలని సూచించారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా మారడం అలాగే కొత్త కాలేజీలు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. స్థాయికి ఎదిగేందుకు విశేషంగా కృషి చేయాలన్నారు. మీరు చదువుల్లో రాణించి ప్రయోజకులు అయితే వేదిక దగ్గరకు వచ్చి వారి పిల్లల భవిష్యత్తు గురించి, మంచి చెడు గురించి తెలుసుకొని ఒక పండుగ వాతావరణంలో ఆ పిల్లల భవిష్యత్తు మీద టీచర్స్ తోటి మాట్లాడేటువంటి చక్కని సదావకాశం ఇది. ఈరోజు సహపంక్తి భోజనం కూడా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ రకంగా అందరం ఒక సహపంక్తి భోజనం చేస్తామో అలాంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వేదికల మీద ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.